ఇక మొదట్లో శ్రావ్య వాళ్ళ అత్తమ్మ ఫుల్ ఫైర్లో ఉంటుంది. ఎంత పని చేశావు నువ్వు, అహల్యకి ఫోన్ చేసి ఏం చెప్పావు అని తిడుతూ ఉంటుంది. శ్రావ్య గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. మీరు మా అన్నయ్య పరువు తీయాలనుకున్నారు. ఆ విషయమే నేను మా వదినకి ఫోన్ చేసి చెప్పా. మీరు చెప్తుంది తప్పు అత్తయ్య అని అంటూ ఉంటుంది. అంతలోపే వాళ్ళ మామయ్య ఇంకా అదితి ఎంట్రీ ఇస్తారు. అత్తమ్మ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చీమ చిట్టుకుందంతే సరే వాళ్ళ పుట్టింటికి మోయిస్తుంది. దీని నరికి పోగులు పెట్టేసేయాలి అని అరుస్తూ ఉంటుంది. మామయ్య వచ్చి శ్రావ్యాన్ని అడుగుతూ ఉంటాడు. గౌతమ్ విషయంలో మళ్ళీ మీరు ఏమైనా చేశారా అని అదితిని తిడుతూ ఉంటాడు. గౌతమ్కి దవా ఇవ్వడానికి నేను ఏమైనా చేస్తా అని అదితి గట్టిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్న నువ్వు ఏం చేశావు, ప్రేమతో చేయాలి కానీ ఇలా కొంగలాగా చేయొద్దు అని చెప్తూ ఉంటుంది. శ్రావ్యతో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు, కానీ పుట్టింటి దాకా తీసుకొని వెళ్ళి రచ్చ చేయకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత అదితి గట్టిగా ఫిక్స్ అవుతుంది. మన ఇంట్లోనే శత్రువులు తయారయ్యారు, ఎవ్వరో అడ్డుపడినా నా గౌతమ్ని నేను సొంతం చేసుకొని తీరుతా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్క ఇంట్లో చిన్న పాప గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. బ్రదర్ వచ్చి పాపని ఆడిస్తూ ఉంటాడు. ఎందుకురా ఏడుస్తున్నావు, ఆకలిగా ఉందా అని, అన్నం తింటావా అని చెప్తూ ఉంటుంది. అంతలోపే అహల్య ఎంట్రీ ఇస్తుంది. పసిబిడ్డను గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్ళావు, ఏడ్చి ఏడ్చి వాడికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత, బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావంటే సమాధానం చెప్పు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు కలిసి షికార్కి వెళ్ళరా, పెళ్ళాడి ప్రాణం కంటే మీకు విహారయాత్రలు ఎక్కువైపోయాయి అని తిడుతూ ఉంటుంది. అహల్య లాంటి ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది. నేను షికార్కి వెళ్ళలేదు, బాబుకి అర్జెంట్గా మెడిసిన్స్ కావాలంటే బయటికి వెళ్ళా, వాడు నిద్రపోతున్నాడు అంటే వెళ్ళాను, నేను వచ్చే వరకే ఆయన కార్లో వస్తూ కనిపెడితే ఇద్దరం కలిసి వచ్చామని కవర్ చేస్తూ ఉంటుంది. అత్తమ్మ అంతనే లేదా మా దగ్గర ఇంకా ఏమైనా దాస్తున్నారా అని డౌట్ పడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.